ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ విజన్ అంటే ఇతనేగా, అభివృద్ధి అంటే ఇతనేగా. కష్టజీవుల కరచాలనంలో జగత్తుకంతా కొత్త వెలుగులు వస్తాయి అని నమ్ముతూ, పేదల సేవలో అంటూ ముఖ్యమంత్రి అయి కూడా సాక్షాత్తు వారి ముంగిటికి వచ్చి వారి కష్టాలను కన్నీళ్లను చూసి వారి సమస్యలకు సత్వరమే అక్కడే పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇవ్వాల్సిందిగా వారిని సవినయంగా కోరుకుంటూ ఉన్నాము. ప్లీజ్ సార్. ఓకే తమ్ముళ్ళు, అందరికీ నమస్కారాలు. ఈరోజు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, ఆనం రామనారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు బిదా మస్తాన్రావు గారు వచ్చినట్లేరు, బీదా రవిచంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కలెక్టర్ శుక్లా గారు, ఈరోజు వేదిక పైనటువంటి బంగారు కుటుంబాలు ఉన్నాయి, అదే మరి పింఛన్దారులు కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే మా కష్టాన్ని మేము మర్చిపోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు నెలల్లో రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. మేలో మత్స్యకారుల సేవలో వచ్చాను. ఈరోజు మళ్ళీ పేదల సేవలో ఈ కార్యక్రమంలో మీ జిల్లాకు వచ్చాను. పొన్నపవారిపాళెం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను, పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్లో చెప్పాను, మళ్ళీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను జిల్లాలన్నీ మళ్ళీ
రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరుని పెట్టామంటే మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ పక్కనుండే ప్రభాకర్ రెడ్డి గారు కూడా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్క మొదల తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరికీ కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకొచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదల తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఒకరిద్దరికి కాదు, 62,20,000 మందికి ఇస్తున్నాం. నెలకు 2,712 కోట్లు ఇస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 127 కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2,89,000 మందికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడే మీ గూడూరులో 27,000 కుటుంబాలకు ఇస్తున్నాం. 12 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే, రెండో నెల లేకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడుండే మీరందరూ ఆలోచించాలి. 2 ఏళ్ల ప్రయాణం. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. నాకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అందుకని నేను
మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకొచ్చాం. నరేంద్ర మోడీ గారు జత కలిపి ఎన్డీఏ ఏర్పాటుకు దోహదం చేశారు. ఆ రోజు చెప్పిన మాట ఎప్పుడు కూడా మా మనసులో గుర్తుంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు నా అనుభవంలో కూడా చూశాను. కానీ ఇంత దారుణమైన పరిపాలన నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక విధ్వంసం మామూలుగా అయితే 30-40 ఏళ్ళు అయ్యేది. కానీ ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేసి అడ్మినిస్ట్రేషన్ ని ఒక దారిలో పెట్టడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దాని ఫలితాలు మీకు వస్తున్నాయి. సంక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే పాసం సునీల్ కుమార్ చెప్పారు, ఈ ఊరు రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, డబ్బులు ఇచ్చి ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి బస్సు కూడా పంపించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఇలాంటి కార్యక్రమాలు చేసి అన్ని నేను చేసేశానని చెప్పడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శుభ ప్రారంభం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ పెట్టుకొని ఇస్తున్నా, రెండో పక్కన ఏ రోడ్డు చూసినా గుంతలు దువ్వేసుంటే ఆ గుంతలన్నీ పూడ్చి మీ ఊరికి బస్సులు సుజావుగా పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన అవినీతిమయమైనటువంటి పరిపాలనని మార్చి సుపరిపాలనకు నాంది పలికాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే చాలా చేశాం. భవిష్యత్తులో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మన మిత్ర యాప్ కొడితే మీరు దాంట్లో డేటా పెట్టలేకపోయినా మీరు మాటల్లో చెప్తే మీ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే జవాబుదారీతనాన్ని తీసుకొస్తాం. అందుకే ఇప్పుడిప్పుడే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా గాడిన పెడుతున్నాం. ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం. తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీలకు 7 అసెంబ్లీలు గెలిపించి ఎన్డీఏకు పట్టం కట్టారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు, పార్లమెంట్ గెలిపించారు. అది మనకు ఒక సంజీవని మారిగా పనిచేస్తా ఉంది. కేంద్ర సహకారం వచ్చింది, మన సంకల్పం ఉంది, మీ అందరూ మద్దతు ఇచ్చారు. అందుకే ముందుకు పోగలిగాం. మొన్ననే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశాం. ఈ నెలలో ఈరోజు పింఛన్లు ఇచ్చాం. తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తాం. అదే కాదు, మా ఆడబిడ్డలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి, తిరుగులేని శక్తి. మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది. ఇదే కాదు, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, చేనేత కార్మికులకి
200, 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇలాంటి పథకాలు అమలు చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. అందుకే ఈరోజు మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను ఒక మాట చెప్పాను, పిలిపిచ్చాను, P4 అదే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10% మార్గదర్శులు, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. రెండు కలవాలి. ఇదొక సామాజిక బాధ్యత. పేదరిక నిర్మూలన నా ఒక్కడి సమస్య కాదు, మనందరి బాధ్యత. అందుకని ఈరోజు మీరు చూస్తే ఇది ప్రపంచంలోనూ ఒక గొప్ప అడుగు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఆర్థిక అసమానతలు తగ్గిస్తే అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఉండి నిరుపేదకు తిండి లేకపోతే అది నిజమైన అభివృద్ధి కాదని కూడా చెప్తున్నా. అందుకే నా జీవితంలో ఒకటే చెప్తున్నా, ఎన్నో కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే వరకు నా జీవితాన్నే అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 12 లక్షల బంగారు కుటుంబాలు, 1 లక్ష మార్గదర్శులు, ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అది కూడా ఒకరోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేసుకుని ఉపాధి, విద్య, నైపుణ్య శిక్షణ, సొంతిల్లు, వ్యాపారం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా సహకరించాలి. ఇద్దరుగానే పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వనరులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇంకొక పక్క మైనారిటీ ఉన్నారు. కొన్ని కులాల్లో కూడా పేదరికం ఉంది. అందుకే ఆ కులాల వారిగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు నాకు ఎంత కారణం అంటే, మా ఆడబిడ్డలు, చదువుకోని ఆడబిడ్డలు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేరి ఈరోజు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు,
అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుడు ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోడ్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తూ ఉంది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్, రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది. లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గిరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు, నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫార్మర్ అనేది ఫస్ట్, రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో
ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగర మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు ప్రభుత్వం మీరు చూస్తే 4,000 కోట్ల రూపాయలు పనులుంటే సొరంగం కూడా పూర్తి కాకపోతే ప్రారంభం చేశాడు పెద్ద మనిషి డ్రామాల రాయుడు. ఇదే పని నాటకాలే. ఈరోజు మీరు చూస్తే నేను వెళ్ళి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి డబ్బులు ఇస్తున్నా. మొన్నే 300 రిలీజ్ చేశాను. తొందరలో 600 రిలీజ్ చేస్తాను. మొత్తం కలిసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసి ఫేజ్ 2 కూడా పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని కూడా ఈ ఏడాది డిసెంబర్ కంతా పూర్తి చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి, సాధికారత ఇది ఒక సైకిల్ కింద వెళ్తుంది. అభివృద్ధి జరిగితే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమానికి డబ్బులు వస్తాయి. అప్పులు చేస్తే తర్వాత అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఓసారి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధాలు కూడా మన జీవితాలని ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. యూరోప్ అంటే మీకు ఒకటి గుర్తుంటుంది. ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఎదుర్కొన్న సమస్య. ఎప్పుడు కూడా యూరోప్లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు తల్లిచ్చాను, మీరు చూసుంటారు. అది ఇప్పుడు యూరోప్లో చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. గోదావరి, కృష్ణ నదులన్నీ పొంగి ప్రవహించాయి. నేను కూడా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టి 65% నీళ్ళని నిల్వ చేశాను. కానీ ఈ సంవత్సరం జూన్ అయిపోయింది, జూలైకి వచ్చాం. గోదావరిలో నీళ్లు రావడం లేదు, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, ఆల్మట్టికి నీళ్లు రాలేదు. దీనికి కారణం పైన వర్షాలు పడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో వాతావరణం ఉంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ నేను ఆలోచించి ఏదైతే రైతులందరినీ కూడా సిద్ధపరిచి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎక్కడ పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని జలాశయంగా చేయాలి. ఇంకో పక్క కృష్ణ గోదావరి అనుసంధానం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని నదుల అనుసంధానం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ నుంచి కానీ నీళ్లు వస్తే మీ సోమస్యలకి కందలేరుకొచ్చి ఇక్కడ నీళ్లన్నీ కూడా కావేరి వరకు తీసుకుపోవాలని, గోదావరి కావేరి లింక్ చేయాలని కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకల్పంతో ముందుకున్నాం. ఇది వస్తే ఇక్కడ ఏ మాత్రం కూడా నీటి సమస్య ఉండదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నీరుండి
పోర్ట్లుండి, ఎయిర్పోర్ట్ ఉండి, భూములుండి ఇవన్నీ కానీ వేసుకొని బంగారు పండించే రైతాంగం, చదువుకునే పిల్లలు మీరందరూ అనుకుంటే పేదరిక సమస్య పరిష్కారం ఒక పెద్ద ఇష్యూ కాదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే పెను మార్పులు వస్తున్నాయి. కరెంటు విషయంలో ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడో కరెంటు ఉత్పత్తి చేస్తే మన దగ్గరకు వచ్చేది. మీ ఇల్లే కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రం ఇప్పుడు సోలార్. మీ పొలమే కరెంటు ఉత్పత్తి చేసుకునే కేంద్రం. ఈ విషయంలో కూడా మీరు సహకరించాలి. మీరు డబ్బులు పెట్టాల్సిన పని లేదు, కానీ చైతన్యంతో ముందు పోతే ఇవన్నీ సాధ్యం. ఈరోజు యుద్ధం వల్ల ఎక్కడికక్కడ చమురు ధరలు పెరిగాయి, కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో మొక్కజొన్నతో ఎథనాల్ కూడా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మన కార్లన్నీ ఎథనాల్ ఉపయోగించుకుని పెట్రోల్ కాకుండా ముందుకు పోయే రోజులు తొందరలోనే వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కష్టాల్లో ఉండే సమయంలో అధైర్యపడడం కాదు, తెలివితేటలతో ఆలోచించుకోవాలి. రెండోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశామనేది మీ అందరిలో ఆలోచన రావాలి. అది వస్తే తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడి నుంచి నేను మధ్యాహ్నం హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కింద ఇనాగరేట్ చేస్తున్నాం. ఒక ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టాలుంటాయి, తరిమి కొట్టాలంటే ఒక్క నిమిషం పని. ఇదే హీరో మోటార్ని నేను 16-17లో కర్ణాటకకు పోతా ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిగితే ఆ ఇంట్లో ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు రండి, అన్ని విధాలు నేను సహకరిస్తానని. వాళ్ళు వచ్చారు, హీరో మోటార్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ఈరోజు ప్రపంచానికి కేంద్రంగా ఆటో పార్ట్స్ తయారు చేసే హబ్ని మన ప్రాంతంలో పెట్టారంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ. రేపే మళ్ళీ జీరామ్జీ కార్యక్రమాన్ని కోడూరులో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండ మళ్ళీ కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, అది కూడా గ్రీన్ స్టీల్ ప్లాంట్ ని ఫౌండేషన్ ఇస్తున్నాం. 2028 దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఒకటే అడుగుతున్నా, నేను ఫౌండేషన్ వేస్తే ఎప్పుడు ఇనాగరేట్ చేస్తారో డేట్ కూడా ఫిక్స్ చేసి నెలవారీగా నాకు నివేదికలు పంపించాలి. అనుకున్న టైంలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అభివృద్ధి, నా ప్రయత్నం సంక్షేమం, నా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా మీకు పరిపాలన ఫలాలను అందించాలని. నిన్నే నేను మాట్లాడాను, సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికమ్యూనికేషన్లో 8% కొన్ని దిక్కల ఫోన్లు లీవ్. పేదవాళ్ళు కానీ అదే మరి రిమోట్ ఏరియాలో ఫోన్లు లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన సదుపాయాలు ఇస్తా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలతో సహా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏ పని కావాలన్నా నేరుగా అందజేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి వారం సోమవారం వస్తే 2 గంటలు కూర్చుంటున్నాం. పరిపాలన ఫలితాలు మీకు ఎట్లంతున్నాయి, మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో అన్నీ కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కానీ దురదృష్టం, మన దగ్గర ఒక పార్టీ ఉంది. ఏ పార్టీ? గొడ్డలి పార్టీ. ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు కానీ అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి.
సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు, కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం, అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరు అనగానే గుర్తొచ్చేది అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి కానీ సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను, కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరొక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి. గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019 ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే
గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కన్నడకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే ఓ మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. మళ్ళీ మొన్న వస్తే అందరూ అన్నారు మీరు శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్ వేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులకు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్ వేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పొయ్యాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆడబిడ్డలపైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెలపైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి. ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే
మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడూ ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎన్ వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. మూడో సంఘటన మీరు ఒక్కసారి వినండి. ఎంత నీచం అంటే, ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ మహిళ అనిత, ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మొన్నటి వరకు టీచర్గా పనిచేసిన మహిళ, సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. వీళ్ళందరినీ, ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ పెట్టి, మహిళా కమిషన్ పిలిపించి ఎంక్వైరీ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి, నువ్వు ఈ మారిగా అన్నావు తప్పు కదా అని అడిగారు. అడిగితే సమాధానం మీరు చూస్తే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను, ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళపైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే, వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెల మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంకొక పక్క మీరు చూస్తే నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల మారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. నేను చాలామంది రాజకీయ పార్టీలు చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేరాలు చేసే పార్టీ, నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించాలి. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా నాకు? ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా? కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్ళు యూపీ మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా అమారుగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా. నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి. ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి. ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు. స్ట్రీట్ లైట్స్ 294 ఉన్నాయి. హౌసింగ్ 24 ఇచ్చారు, ఇంకొక 26 కావాలి. అవి కూడా శాంక్షన్ చేసి వీలైన తొందరలో అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం. టాయిలెట్లు ఇంకొక 10 కావాలి. అది కూడా ఆదేశాలు ఇస్తున్నా, 4-5 నెలల్లో పూర్తి చేయాలి. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేదు, కనెక్టివిటీ. నిన్నే ఒక పాలసీ తీసుకొచ్చాను. ఇక్కడ ఒక టవర్ పెట్టి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ట్యాప్ కనెక్షన్లు ఒక 15 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. గ్యాస్ కనెక్షన్లు 25 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. కాబట్టి ఇవన్నీ కానొస్తే ఇంకా ఈ ఊర్లో కావాల్సింది అభివృద్ధి కావాలి, ఆదాయం పెరగాలి, ఇండస్ట్రీ వస్తుంది. మీ ఊర్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉద్యోగం లేని వాళ్ళే ఉండరు. ఈరోజు నేను పేపర్లో చూశాను, 152% పనిచేసే ఏకైక నగరం మన విశాఖపట్నం దేశంలో. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నగరం మన విజయవాడ నగరం. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో. స్వయం ఉపాధి అంటే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీల్లో ఎంత సంపాదిస్తారో దాంతో సమానంగా మా ఆడబిడ్డలు ఇంట్లో కూర్చొని దర్జాగా ఎంఎస్ఎంఈలు పెట్టి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క నేను ఇక్కడ ఈ జిల్లాల మీరు చూస్తే మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి. నేను అన్ని విషయాలు ఫోన్లు అడుగుతున్నానా? గవర్నమెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీకు కరెంటు సరిగా వస్తుందా? పెన్షన్ సరిగా ఇచ్చారా? అన్నా క్యాంటీన్ బాగా పనిచేస్తా ఉందా? చెత్త మీ ఇంటి నుంచి సేకరిస్తున్నారా? అన్ని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నామంటే చేతుల పైకెత్తండి. ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేస్తామంటే నెల్లూరు జిల్లాని
నెంబర్ 1గా చేసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఈ పక్క మా రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడంతా కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇంకొక పక్క అధికార యంత్రాంగం రైట్ సైడ్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్లు అంతా ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా గడిచిన సంవత్సరం 2వ ప్లేస్లో ఉంటే ఈ నెల మొదటి ప్లేస్లో పెట్టిన వ్యక్తి జిల్లా కలెక్టరు, జిల్లా యంత్రాంగం. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకో పక్క గూడూరు నియోజకవర్గం 1 ఇయర్లో 88 ఉంటే ఇప్పుడు 27కు వచ్చారు. ఇంకా నెంబర్ 5లో 10లో ఉండాలి. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం జిల్లా అంతా 55 సర్వీసుల్లో 2 రాష్ట్రంలో ఉండేదానికంటే బిలో ఉన్నాయి. ఇంకో పక్కన కాన్స్టిట్యున్సీలో కూడా దగ్గర అదే మోతాదులో ఉంది. అన్ని సర్వీసులు బాగా చేశారు. ఇప్పుడు ఉదాహరణ నేను చూసినప్పుడు నాకు అనిపించింది, డ్రింకింగ్ వాటర్ అర్బన్ 6.13% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో పార్ట్ హోల్స్ లేకుండా చేయడంలో 4.54% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో స్ట్రీట్ లైట్స్ 3.29 వచ్చారు. అన్నా క్యాంటీన్ 2.59 ఎక్కువ వచ్చారు. ఒక్క మెప్మా కొంచెం వెనకబడ్డారు, 1.59. ఉన్నారమ్మా ఇక్కడ మెప్మా వాళ్ళు? మెప్మా ఉన్నారా? ఏంటా కొంచెం వెనకబడ్డావు? కరుణ గారు కష్టపడుతున్నారు, నువ్వు కొంచెం వెనకబడ్డావు. మెప్మా దేశంలో నెంబర్ 1 వచ్చామా మన డాక్రాలో, కొంచెం కష్టపడు. ఎన్టీఆర్ భరోసా 1.38% బెటర్గా వచ్చింది. ఈరోజు మీరు చూస్తే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో 91% సాటిస్ఫాక్షన్ ఉందంటే గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఏదో మెప్పమ్మ పంచాయతీరాజ్లో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్లో కొంచెం మైనస్లో ఉన్నారు, 0.46. ఏం తల్లి ఏం చేస్తావు? పెన్షన్ బాగా చేసింది, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ లేచినప్పుడు కొండి పార్ట్ హోల్స్ బాగా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 6% పాజిటివ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్ట్రీట్ లైట్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.15% స్టేట్ కంటే అబోలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. అదే సమయంలో ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా మైనస్ అయ్యారు ఈ నెలలో. నువ్వేనమ్మా? ఏం తల్లి 0.46 మైనస్లో ఉన్నావు. ఏంటి డిస్ట్రిక్టు 70% రాష్ట్రం ఉంటే మీరు 69.94 వచ్చారు. పెన్షన్ బాగా చేశారు, సెర్ఫ్ బాగా చేశారు, డ్రింకింగ్ వాటర్ కూడా 2.93% బెటర్గా ఉంది. వారిని కూడా అభినందిస్తున్నా. ఇక్కడ రీసర్వే ఒకటి చాలా బాగా చేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. 11.87% రాష్ట్రానికంటే ముందున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తొందరలో రీసర్వే పూర్తి చేసి మీ అందరికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి, ఇంకో పక్కన క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం. మార్చికి ఎక్కడ కూడా తగాదాలు లేకుండా మీ భూమిని పూర్తిగా రక్షించే బాధ్యత, ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గడిచిన ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే సాక్షాత్తు అశోక్ గజపతిరాజు పేరున్నారా మీరు? ఇప్పుడు గవర్నర్ గోవా
వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి, ఆ భూమిని వీళ్ళ కన్నుబడింది. కన్నుబడితే ఆ భూమిని 22A కింద పెట్టేశారు. 22A కింద పెట్టి ఆ భూమి గవర్నమెంట్ భూమిగా చిత్రీకరించి వీళ్ళ పార్టీ ఆఫీస్కి ఇచ్చి బిల్డింగ్ కట్టేశారు. పర్మిషన్ కూడా లేవు. అంటే ఒక జమీందారు కుటుంబం కేంద్రంలో రాష్ట్రం మంత్రులుగా చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ గౌరవప్రదంగా గవర్నర్ వెళ్ళిన వ్యక్తి, అలాంటి వ్యక్తుల భూములకే రక్షణ లేదంటే ఏం తమ్ముళ్ళు మీరు ఒక లెక్క ఈ గొడ్డలి పార్టీకి అని అడుగుతున్నా. మొత్తం భూములన్నీ మార్చేశారు. ఇష్టం లేని వాళ్ళందరూ 22A అంటే గవర్నమెంట్ భూమి. అమరావతిలో ఈయనింటి పక్కన హెలిప్యాడ్ పెట్టుకోవాలి, కన్విన్స్ చేసి తీసుకోవడం తప్పలేదు. ఇవ్వలేదని 22A కింద పెట్టి బలవంతంగా అక్కడ హెలిప్యాడ్ వేసుకున్నారు. రేపు కూడా మీ బతుకంతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే దానికి నాకు 1 ఇయర్ పట్టింది. 2 ఏళ్ళు ఆలోచించాను ఏం చేయాలని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొత్తం బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి QR కోడ్ పెట్టి పుస్తకాలు కూడా కరెన్సీ మరిగా పేపర్ పెట్టి ఎక్కడో చెన్నైలో ప్రింట్ చేసి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఫేజ్డ్ మేనర్గా అందరికి ఇచ్చుకుంటా వస్తున్నా. ప్రతి నెల 9వ తారీఖున అంటే దగ్గర దగ్గర 12 రోజులు 13 సార్లు ఈ ప్రోగ్రాం మేము తిరిగి ₹1 అవినీతి లేకుండా మీ పట్టాదారు పాస్ పుస్తకాలు అంత మునుపు ఎవరి ఫోటో ఉందో చూడండి. ఆస్తి మీది, ఫోటో అయింది. నేను నా ఫోటో వేసుకోలేదు, నాకు ఆ ఫోటో పిచ్చలేదు. మీ భూమి మీ హక్కు మీకు కల్పించే బాధ్యత మాది. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే చెప్తున్నా CMRF 2.76% ప్లస్లో ఉన్నారు. ROR కూడా బాగా చేశారు. 15.45% పాజిటివ్గా ఉన్నారు. ROR కూడా గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది కూడా 4.39% పాజిటివ్గా ఉన్నారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ ROR చాలా బాగా చేశారయ్యా. ఒకసారి చూడు, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు పని చేసే వాళ్ళకి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా కిక్ వస్తుంది, బాగా పనిచేస్తారు. పని చేయని వాళ్ళని ఖండించాలి, దుర్మార్గులను దూరంగా పెట్టాలి, మంచికి సహకరించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అందుకని F లైన్ కూడా 6.9% వచ్చింది. F లైన్ కూడా బాగా చేశారు. ఆయన కూడా రెవెన్యూ ఈ జిల్లా అంతా బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అభినందించాలి. దిస్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్. రిజిస్ట్రేషన్ కూడా 4.39% ఎక్కువ వచ్చింది. కొత్తగా ఒక ఇది తీసుకొచ్చాం. మా ఆఫీసర్లంతా రికార్డ్స్ అన్ని అప్డేట్ చేస్తారు. వీసా మారిగా బయట మాత్రం సర్వీసులన్నీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ₹1 అవినీతి లేకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టి మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాను. తొందరలో కూడా వస్తాయి. 26 జిల్లాల్లో 26-27 ఒక మోడల్గా తయారు చేస్తాం. ఆ తర్వాత ముందుకెళ్తాం. ఇక్కడ F లైన్ అనే టెంపుల్ సర్వీసెస్ 0.83 పాజిటివ్గా ఉంది. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ 4.48 పాజిటివ్గా ఉంది. బస్సులు కూడా బాగా రన్ అవుతున్నాయి. 9.83. మీరు ఆర్టీసీనా? ఎండోమెంట్ బాగానే చేశాడు. ఇంకా దేవుళ్ళు కాపాడాలి. ముందు అవతల వాళ్ళు దేవుళ్ళ మీద దాడులు చేసి ఇప్పుడు మా ఆఫీసర్లంతా దేవుళ్ళ యొక్క పవిత్రత కాపాడుతూ ఎప్పుడూ లేనటువంటి సందర్శకులు వస్తున్నారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ దేవాలయాల్ని రన్ చేసే విధానం. దానికి మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆర్టీసీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది.
వారికి మనస్ఫూర్తిగా అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బస్సెస్ బాగా రన్ చేస్తున్నామా? బస్ స్టేషన్లు బాగాలేవు. 3.20 మైనస్ ఉంది. వాటి మీద ఫోకస్ చేయండి. సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.47 మైనస్ ఉన్నారు. ఓహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లస్ ఉన్నారు. అది 1.71 ప్లస్ ఉన్నారు. ఇది 1.47 మైనస్ ఉన్నారు. కరెక్ట్ చేసుకోండి, ట్రైన్ చేసుకోండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొన్నైతే 5.4, దీపం 4% ప్లస్లో ఉన్నారు. రేషన్ కూడా 4% ప్లస్లో ఉన్నారు. పీడిఎస్ హ్యాండిల్ చేసి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి హాస్పిటల్స్ 3 కూడా ప్లస్గా ఉన్నాయి. హాస్పిటల్ మీరు చూస్తే డిఎంఏ హాస్పిటల్ కానీ, డిహెచ్హెచ్ హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ 3 కూడా 3.36, 2.36, 6.25 మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆగస్టు 15 నుంచి మీ అందరికీ సంజీవిని ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండే వైద్యానికి సంబంధించిన నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఎక్కడికి పోయే పని లేదు. మీ చేతల్లో మీ ఆరోగ్యం ఉంటుంది. ఏ డాక్టర్ని కూడా ఇస్తాం మీకు అందరికీ. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఫిజికల్గా ఏ డాక్టర్ కూడా ఉంటాడు. ఒక్కసారి కొట్టి ఏ కావాలో చెప్పే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో ఫైర్ సర్వీసెస్ చాలా బాగా చేశారు మీ జిల్లాలో. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 13% వెల్ డన్, బాగా చేసావా. రాష్ట్రానికంటే 13% బాగుంది. 100% ఫైర్ సర్వీసులో అందరూ బాగుందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ. గంజాయి ఎస్పీ కూడా బాగా చేశారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగా చేస్తున్నారు. 3.54 గంజాయి, 4.40 క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. మా మహిళ కూడా ఇక్కడ ఎస్పీ మహిళే. ఆడబిడ్డలకు రక్షణగా ఉన్నారు. ఏమి రాజీ లేదమ్మా. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం అది చివరి రోజుగా చేయండి. గంజాయికి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. రండి, గంజాయి బ్యాచ్ని కూడా గట్టిగా హ్యాండిల్ చేయండి. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీలో ఎవరన్నా మీ ఇంట్లో గంజాయి ఉంటే మీ పిల్లలు కూడా దానికి అలవాటు పడితే మాకు అప్పచెప్పండి. వాళ్ళని కూడా మార్చి మీకు అప్పచెప్తాం. లేకపోతే వాళ్ళు సమాజానికే ప్రమాదం. మీరందరూ ఆ పని చేయాల్సిందిగా నేను ఎట్టి పరిస్థితిలో రాజీ పడను. గంజాయి లేని రాష్ట్రంగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా, ఆడబిడ్డలకు భద్రత ఉండే రాష్ట్రంగా తయారు చేస్తాం. మా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా ముందుకు పోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి. వాళ్ళు బలంగా ఉంటేనే మీకు భద్రత. వాళ్ళు బలహీనంగా ఉంటే మీకెవరికి రక్షణ ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. అదే మాదిరిగా స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ శానిటేషన్ 3.54 ప్లస్లో ఉన్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా 3.58%. ఈ రెండు కూడా బాగానే చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అభినందించండి. ఇప్పుడు మీరు చూసి మొన్నటి వరకు మన స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ పోయేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి రివర్స్గా మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. 1,00,000 మంది ఒక్క సంవత్సరంలో వచ్చారు. చాలా బాగా పనిచేశారు, అభినందిస్తున్నా. అంగన్వాడీ మన పిల్లల్ని బాగా చూసుకోవడం 3-6 సంవత్సరాలు 6.5% ఎక్కువ వచ్చింది. 6-36 నెలలు 6.24% ఎక్కువ వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకు కూడా బాగా చేశారు.
2.57% ఎక్కువ వచ్చింది. గట్టిగా మన పిల్లల్ని, పేద పిల్లల్ని చూసుకునే ఈ డిపార్ట్మెంట్ని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ 6.17, సీడ్ కూడా 1.68, రెండు బెటర్గా ఉన్నాయి. అగ్రికల్చర్ అమ్మా, ఈ రెండు కూడా బెటర్గా ఉన్నాయి. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అగ్రికల్చర్లో ఎక్కడ రాజీ పడడం లేదు. ఎప్పటికప్పుడు దీనిపైన స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. బాగా పనిచేసిన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు యూరియా పండిస్తే యూరియా తినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే మనం నేచురల్ ఫార్మింగ్ పంపిస్తే ఈరోజు మీ జిల్లాలో ఒక నేచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి మ్యాంగో సింగపూర్లో హాట్ కేక్ మారుగా అమ్ముడవుతా ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది. యూరియా ఉందా, క్రిమి సంహారక మందులు ఉన్నాయా, ఐడెంటిఫై చేయడం ఒక్క నిమిషం పని. చైనాకు పంపిస్తే మన మిరప తిరుగు తపాల్లో పంపించారు. మీరు ఎక్కువ ఉత్పత్తి చేసామని ఆనందం మీలో ఉండొచ్చు, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు లేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జాగ్రత్తగా ఉండమని. థ్యాంక్ యూ అమ్మా. అదే మరి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ రెండు కూడా పాజిటివ్గా వచ్చాయి. 3.76, 1.69. గట్టిగా మన పిల్లల్ని బాగా చదివించే డిపార్ట్మెంట్ ఇది. వారికి ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఎనర్జీ సర్వీసెస్, ఈ రెండు కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. 7.95 ఎలక్ట్రిసిటీ, అదే మరి 1.59 ఎనర్జీ సర్వీసెస్, రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా గట్టిగా అభినందించండి. గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6.41% పాజిటివ్, హాస్టల్స్ 4.1. గట్టిగా చప్పట్లు కొట్టి వెల్ఫేర్ హాస్టల్స్ బాగా చూస్తున్నారు, రెసిడెన్స్ స్కూల్స్ బాగా చూస్తున్నారు. ఇక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ 10.3% పాజిటివ్గా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 8.21 పాజిటివ్. ఉన్నాడా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్? రమ్మా. ఇక్కడ చాలా బాగా పనిచేస్తోంది ఆడబిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఈ జిల్లాలో యానాదులు ఎక్కువగా ఉన్నారు. ప్రకాశం, మార్కాపూర్లో చెంచులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా ప్లెయిన్ ఏరియాలో ఉంటారు, చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే నేను ఆలోచిస్తున్నా, వీళ్ళిద్దరి కోసం ఒక కార్పొరేషన్ పెట్టి, ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి తప్పకుండా యానాదుల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 12.51% చాలా బాగా చేశారు. చాలా బాగా డ్రైవ్ చేశారు, చాలా బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 6% పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడైతే 10% వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేశాడు. థ్యాంక్ యూ మ్యామ్. కాలేజ్ ఎడ్యుకేషన్ 4% పాజిటివ్గా వచ్చింది. కాలేజ్ ఎడ్యుకేషన్ ఆయన కూడా అభినందించండి మనస్ఫూర్తిగా. అదే మరి పీజీఆర్ఎస్, ఇది పెద్ద సమస్య. ఎవరు అర్జీ ఇచ్చినా మీరు న్యాయమైన సమస్య అయితే పరిష్కారం చేసే వరకు మీకు అండగా ఉంటాం. ఇక్కడ వచ్చినప్పుడు 3.42% పాజిటివ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. భవిష్యత్తులో ఇంకా ఫోకస్ చేస్తాం. ఇక్కడ స్పోర్ట్స్ వ్యవస్థ ఈ నెలలో చాలా బాగా వచ్చారు. 18% పాజిటివ్గా స్టేట్ కంటే ఎక్కువ వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్పోర్ట్స్, అదే మరి గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కూడా చాలా బాగా వచ్చారు.
3.65% ఎక్కువ వచ్చింది. వారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మత్స్యకారుల భరోసా కూడా 3% ఎక్కువ వచ్చింది. అదే సమయంలో శాండ్ కూడా 9.14% ఎక్కువ వచ్చింది. ఈ నెలలో ఎక్కువ వచ్చింది. ఈ స్ఫూర్తి ఎప్పుడూ ఉండాలి. నేను ఉచితంగా ఇసుక ఇస్తున్నా, ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదనుకుని ఇచ్చాను. దాన్ని స్ఫూర్తిదాయకంగా పేదలకు అందించే బాధ్యత ఈ ఆఫీసర్ల పైన ఉంది. అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండ్లు కట్టే కార్యక్రమం కూడా ఈ నెలలో బాగా వచ్చింది. వారిని కూడా 6.74% అదనంగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళు ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నేను అభినందించడానికి కారణం ఉంది. రాష్ట్రంలో నెంబర్ 1లో ఉన్నారు. 57 సర్వీసుల్లో 2 మైనస్ ఉన్నారు. రియల్గానే అభినందిస్తున్నా. ఒక ఆదర్శంగా చేశారు. రాష్ట్రంలో అందరినీ కూడా నేను డ్రైవ్ పెడుతున్నా. ఈ సంవత్సరం అన్ని కలిపి 80-90 కంటే ఎక్కువ ఉండాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వస్తా. ఎక్కడన్నా మా అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే, తృప్తిగా లేకపోతే కారణం కూడా అధ్యయనం చేస్తా. తప్పుంటే కరెక్ట్ చేస్తా. కరెక్ట్ అయితే నేను కరెక్ట్ చేసుకుంటా. కానీ ఫైనల్గా మాత్రం మీకు ఎలాంటి సేవలు అందించే ఈ ప్రభుత్వం పట్ల, ఈ అధికార యంత్రాంగం పట్ల, ఈ పార్టీ పట్ల ఎప్పుడూ అభిమానం పెట్టుకుంటే ఎప్పుడూ తిరిగి ఉండదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగాడు. పూనపవారిపాలెంలో రోడ్లు, డ్రైన్లు అడిగాడు. వేసేయమని చెప్పాం. అదే మరి చిల్కూరులో బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ ఉంది, చేయమన్నారు. అది కూడా చేస్తాం. గూడూరు టైంలో ఫ్లైఓవర్ ఉంది, అది కూడా ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. చిలమత్తూరులో తెలుగు గంగ క్యానల్ ఇంకా కూడా పూర్తి కావాలి. 20 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలన్నారు. చిట్టమూరులో అది కూడా 10 కోట్లు ఇచ్చి 20 గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తాం. వాకాడ్లో బాలరెడ్డిపాళెం బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇన్కంప్లీట్ని పూర్తి చేస్తాం. మేము ఈ పనులన్నీ చేస్తాం. కానీ మీరు ఎప్పుడొచ్చినా, ఏ ఎన్నికొచ్చినా ఎన్డీఏకి పట్టం కడితే శాశ్వతంగా అభివృద్ధి జరగతానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. అమరావతి కలల రాజు, ప్రజా సంక్షేమపు దీపపు కాంతి, అలుపెరకకు సాగే ఇతని ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తుకు ఒకే ఒక మార్గం. ఐటీ రంగపు విప్లవ వీరుడు, రైతు బాంధవుడు ఈ నాయకుడు, సంక్షేమ పథకాల వారధి, నవ్యాంధ్ర నిర్మాణ సారథి, మాట ఇస్తే వెనకడుగు వేయడు, ప్రజల కోసమే నిరంతరం పరిశ్రమిస్తారు. నిరుపేదల పెన్నిది మన బాబు గారు. ఈరోజు కల్చరల్ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు డ్యాన్స్ చేశారు. వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అభినందన ఉంటుంది కాబట్టి వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. గ్రూప్ ఫోటో తర్వాత అండి, ఆగండి ప్లీజ్. హైదరాబాదుకు తెచ్చారు ఐటీ విప్లవం, ఆంధ్రలోనూ తెస్తారు సరికొత్త వైభవం. చంద్రుల్లో ఉంది చల్లదనం, మన చంద్రబాబు గారిలో ఉంది నిరుపమాన ధైర్యం. రాజకీయాలలో 48 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, ప్రజాసేవలోనే అంకితం ఆయన జీవితం. విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం, అది బాబుగారి పాలనతోనే సాధ్యం. విజన్ అంటే ఇతనేగా,
అభివృద్ధికి చిరునామా ఇతనేగా, టెక్నాలజీని తెచ్చిన మేధావి, హైటెక్ సిటీని కట్టిన అధినేత, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నిందలు మోపినా పడిలేచిన కెరటంలా మళ్ళీ గెలిచి నిలిచిన ధీరుడు, వయసు కేవలం అంకె మాత్రమేనని తన పట్టుదలతో నిరూపిస్తున్న యోధుడు, తెలుగు జాతి ఆత్మ గౌరవ రథసారథి మన నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర, భవ్యాంధ్ర, నవ్యాంధ్ర రూపశిల్పిగా మన ఆంధ్రప్రదేశ్ రథచక్రాలను ప్రగతి మార్గంలో నడిపిస్తున్న నిత్య శ్రామికులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దయచేసి పిల్లలు మాత్రమే వేదిక మీదకి రావాలండి. డాన్స్ చేసిన పిల్లలు మాత్రమే వేదిక మీదకి రావాలి. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతమైన నృత్య రూపకం ప్రదర్శించారు. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. స్టార్ట్ అవుతుంది. ఓన్లీ క్యాడర్ వరకే భోజనాలు ఇక్కడ క్యాంటీన్లో. భోజనాలు కూడా అక్కడ క్యాంటీన్లో పెనవర్ మధు గారి కంపెనీలో. చేస్తున్నాం సార్ మేము. దాంతో పాటు ఇది కూడా పెట్టుకొని కొంచెం అది మిమ్మల్ని చూస్తే టెన్షన్ వస్తుంది సార్. ఫ్రీగా మాట్లాడు. రెండు మషీన్స్ ఇప్పుడు ఇచ్చాము సార్. మీకు డెమో ఇస్తాం సార్. మషీన్ పెట్టి ఆటోమేటిక్ ప్రింటింగ్ అంటే ఇంకా మనతో పని ఏం లేదు సార్, అంతా సెట్టింగ్ చేసేస్తే వర్క్ అదే ప్రోగ్రామ్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది, మీరు సూపర్వైజ్ చేసుకోవచ్చు. అవును సార్. So we have entered into MOU with Ume Embroidery అని వాళ్ళే మెషిన్ సప్లై. You are organizing training and also programming, marketing also. Okay, good. You are from where? Rajahmundry sir. Rajahmundry, na? Okay. Across the state she does for tailoring లో we have ఎంతమంది చేస్తున్నారు ఇది? స్టాఫ్ సార్ చాలా మంది ఉన్నారు సార్. అంటే టెక్నికల్ టీమ్ వచ్చేసి 85 మెంబర్స్ ఉన్నారు సార్. టెక్నికల్ టీమ్ మేము ఇప్పటివరకు అయితే 5,000 అబో మిషన్స్ అయితే సేల్ చేశాం సార్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు నిన్న ఇచ్చిన సర్వేలో మంది 99.7% చేసి ఆదాయం కూడా చూస్తే విజయవాడలో గవర్నమెంట్లో ప్రైవేటుగా పనిచేసే వాళ్ళకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఆదాయం ఈక్వల్గా ఉంది. మనం కరెక్ట్గా చేస్తే వీటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈ సంవత్సరం మీరు డెఫినెట్లీ రీచ్ 3 times సార్. మనం 1,500 crores చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సార్, తమిళనాడు ఈజ్ ఆఫ్టర్ అస్. దే హ్యావ్ డన్ 480 crores సార్. సో వీ హ్యావ్ డన్ 3 times మోర్ దెన్ ద సెకండ్. ఈసారి ఎంత చేయగలుగుతాం? మనం 5 లక్షలు చేయగలుగుతాం ఈజీగా సార్. వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. అంటే మొత్తం మీరు ఇంకా దేశంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు కావాల్సిన మనుషులు పెట్టి యూ వర్క్ ఇట్ అవుట్. దిస్ బిగ్ ఎక్స్పెరిమెంట్ విల్ హ్యావ్ ఎ లీవ్ ఫ్రమ్. ఓన్లీ అర్బన్ ఏరియాలో కొద్దిగా వీక్గా ఉంది నారాయణ గారు అంటున్నారు, బట్ రూరల్ ఏరియాలో షీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్.
రిజల్ట్స్ కూడా ఈరోజు మనకు విజిబుల్గా సార్ అర్బన్లో కూడా వీ హ్యావ్ కంప్లీటెడ్ సార్. మనకి ఈచ్ టౌన్ ఏరియాలో వీ హ్యావ్ గాట్. అంటే మీరు పనిచేయండి, మా ఇద్దరు ఆఫీసర్ని తీసుకుంటే మీరు ఒకరు మెప్మా ఒకరు డాక్రా వాళ్ళిద్దరు పని చేస్తారు, మీరు సూపర్వైజ్ చేస్తే నెట్వర్కింగ్ ఒకసారి వర్కౌట్ చేయండి. ప్రోగ్రామ్ చేసా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డిజైన్ చేసిన తర్వాత ఇచ్చేస్తే స్టిచెస్ అనేది ఉంటాయి. 2,79,608 స్టిచెస్ పడుతుంది. ఇప్పుడు 1,41,000 స్టిచెస్ అయిపోయాయి. ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో ఇది అయిపోతుంది సార్. పూర్తిగా అయిన తర్వాత ఇప్పుడు మనకు బొకేస్ షాల్స్ అలా ఇచ్చేదానికి ఇలాంటి జస్ట్ ఫోటో చేసి వాళ్ళ ఫోటో చాలా బాగుంటుంది. ఫోటో యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తారా? అంటే మన ఫోటోని స్కాన్ చేసి ఇట్రండి, ఇట్రమ్మా, ఇట్రండి, ఇట్రండి. ఇంత వర్కౌట్ చేయమా. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే రిలయన్స్ వాంటెడ్ టు వర్క్ అప్ అండ్ స్పోక్ మోడల్. వాళ్ళ మన షాపులన్నీ నెట్వర్క్ చేసి డిమాండ్ ఉంటే అక్కడే లోకల్ సప్లై, దెన్ దే ఇట్ విల్ కమ్ టు డిస్ట్రిక్ట్, వాళ్ళ మాల్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అన్నీ కూడా. అది నెట్వర్క్ చేస్తే జియోలోనే పెట్టి చేస్తూ ఉంటాం కమ్యూనికేషన్. దట్ విల్ బి వెరీ గుడ్ మోడల్ అవుతుంది. యూనిట్ మన ద్వారా వాళ్ళకి బెనిఫిషియర్స్ రామ్మా, అక్కడ యూనిట్ ఏంటండి అప్పక రామ్మా, పట్టుకో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు కూడా రామ్మా, యూ ఆల్సో కమ్ దేర్ సైడ్. రమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్, బాగా చేశా. ఏంటమ్మా మీరు వాటర్ హైసెంట్ మెన్యూ సార్ పైలట్ కింద చేశాను సార్. ఒక ఎక్కువ తరఫున చేయించాను సార్. బాగా నడుస్తుంది సార్. హార్టికల్చర్కి వాటికి తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీకు ఇది కూడా పెట్టాం కదా మనం, మార్క్ఫెడ్ పిఎస్సిఎస్ని పెట్టి మార్క్ఫెడ్ని కూడా పెట్టాం. సప్లై అంతా కూడా సింగిల్ ఏజెన్సీ కింద. అది కూడా కొంచెం హోంవర్క్ చేస్తే ఈజీ అవుతుంది సార్. నేను ఎస్టీ సార్. నేను సొంతంగా నేను కంపెనీ పెట్టుకొని నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మీరు ఇచ్చే ఉపాధి వల్ల నేను పొదుపుగా చదవచ్చు సార్. నువ్వు ఏం చదువుకున్నావా? నేను డిగ్రీ చదివాను సార్. డిగ్రీ చేశాను. ఇంతకుముందు ఏ కమ్యూనిటీ మనం? సార్ ఏ కమ్యూనిటీ? ఎస్టీ సార్. ఎస్టీ ఎరుకుల సార్. ఎరుకుల పొదుపులో చదివి ఇంతకుముందంతా నేను అసలుకి ఏమి అంటే తీసుకున్నాను కట్టాను తిట్టాను సార్. మీరు వచ్చాక ఓన్లీ మహిళలకే మీరు ఉపాధి కల్పించారు కదా సార్. దాని ప్రకారంగా నేను తీసుకొని ప్రతి ఒక్క ఉమెన్ వెళ్ళిపోయినారు కదా సార్. 11 lakhs తీసుకున్నాను సార్. వెరీ నైస్ అమ్మా, ఎక్సలెంట్ మోడల్. నీ పేరమ్మా? కీర్తి సార్. కీర్తి జెటెక్స్ నా పేరు బ్రాండ్ సార్. అదంతా నీ పేరు మీద పెట్టేసావా? అవును సార్. కీర్తి అంటే సార్. మన బ్రాండ్ ఇంకో 1 monthలో we are ready to launch. అవన్నీ కూడా వర్కౌట్ చేయండి అమ్మా. ఇలాంటి వాళ్ళందరూ నెట్వర్క్ చేయండి. మోడల్ కింద ఓకే. ఇది ఒకటి బనానా ఫైబర్ మన దగ్గర అరటి నార వేస్ట్ టు వెల్త్ అన్న కాన్సెప్ట్. అచ్చా, వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వుడెన్ కట్లరీ అని మన దగ్గర ఇక్కడ చెక్కతో తయారవుతాయి సార్. ఇవన్నీ ఆ చెక్కలంతా ఇక్కడేనమ్మా? అవును సార్, మొత్తం ఇక్కడే సార్. ప్యాకింగ్ బ్రాండింగ్ కూడా మనం కలెక్టర్ రేపు ఇది వస్తే ఎంతవరకు వస్తుంది ఇది కూడా వర్కౌట్ చేయండి. మనకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. ఇది కూడా దాంట్లో ఆగస్ట్కి కంప్లీట్ అవుతుంది సార్. గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏంటన్నా మీరంతా? సార్ నా పేరు చైతన్య సార్. విలేజ్. నేను యాక్చువల్గా నువ్వే రైతువే? ఐఐటి మద్రాస్లో ఎంప్లాయ్ చేస్తున్నాను సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఇక్కడ లోకల్గా వచ్చి మా నాన్న దీని సేమ్ విలేజ్ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. లోకల్గా వచ్చి ఏపీ సీనియర్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి సునీరేంద్ర ప్రోత్సాహంతో మేము కొద్దిగా ఎన్ని నేర్చుకుని ఏం పెట్టావు? న్యాచురల్ ఫార్మింగ్ సార్. ఎన్ని ఎకరాలు పెట్టావు? 300 ఎకరాలు సార్. 300 ఎకరాలు? 300 ఎకరా 300 ఎకరా సార్. ఎంత వస్తుంది ఆదాయం? మొత్తం వస్తుంది సార్. 4 చిన్నగా వస్తుంది. చిన్న చుట్టూ కొన్ని కాపు వస్తుంది, కొన్ని ఆపు పెట్టినాం. స్లో చేసాము. ఇది వచ్చి బాలాజీ మేము. ఇది వచ్చి 500. వాట్ ఈజ్ యువర్ గోల్?
goal as save healthy food and save our land, save entire world. Inspire the people. You want to work in a big way. Yes, sir. అందరినీ ట్రైన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ ఎంటెక్ చేస్తున్నాను సార్. ఎంటెక్ విత్ IITM అవి కూడా చేస్తాను. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీ పేరుమా? చైతన్య సార్. సుందరంలో మంచి ప్రోత్సాహం సార్ మాకు. ఆల్ ది బెస్ట్. ఇది ఏపీసీ అందరం బాగా సపోర్ట్ చేస్తాం. మొత్తం చేస్తాం. చేయాలి, బాగా చేయాలి. థ్యాంక్ యూ. ఆయిల్ పామ్ మనం బాగా చేస్తున్నాం సార్. ఎంత ఉంది మీ దగ్గర ఆయిల్ పామ్? 2000 hectares ఉంది సార్. ఇప్పుడు 2000 hectares అడ్జస్ట్ ఉంది సార్. మీరు ఇంకా ఎక్కువ వెళ్ళాలా? ఎస్ సార్. బాగా ఫ్యూచర్ ఇన్ ఆయిల్ పామ్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. అచీవ్ అవుతాం సార్. దిగుబడి కూడా బాగా వస్తుంది సార్. ఎంత వస్తుంది? 10 to 12 metric tons సార్. అక్కడ ఎంత వస్తుంది ఈస్ట్ గోదావరిలో? ఈస్ట్ గోదావరిలో కూడా ఇంతే సార్. 8 to కొంతమంది ఫార్మర్స్ 14 metric tons తీసుకున్నాం సార్. ఉదయగిరి ఏరియాలో ఉదయగిరి వింజమూరులో చాలా వర్కౌట్ అవుతున్నాయి సార్. అక్కడ నుంచి వెస్ట్ గోదావరి వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు చూసుకొని మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ప్రమోట్ చేయండి. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ సార్. మేము డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఎలినో బుక్లెట్ తయారు చేసుకున్నాం సార్. యాక్షన్ ప్లాన్ దాని ప్రకారం ఫార్మింగ్ సిట్యువేషన్ ప్రకారము సీడ్ బాల్స్ సార్, PMDS కిట్స్, 365 days గ్రీన్ కవర్ సార్. ఎంత చేసాం మనం సార్? ఇప్పటికీ 47,000 చేశాం సార్. 90,000 ఉంది సార్. ఇప్పుడు హార్టికల్చర్లో మాకు హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. అది మొత్తం PMDS కింద కవర్ చేసుకుంటాం సార్. బై జూలై ఎండింగ్ టోటల్ 90,000 టార్గెట్ 90,000 కంప్లీట్ చేస్తాం. అప్పటికి ఎంత గ్యాప్ ఉంటుంది ఇంకా? సార్ ఇంకా 54%లో ఉన్నాను సార్. మొత్తం కవర్ చేసుకుంటాం సార్. 90-100కి వెళ్ళిపోవాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ సార్. బోట్లో ఎవరైనా మన బోట్ ఫిట్ చేస్తారు సార్. ఫిషర్మెన్ ఎవరైతే సీ గోయింగ్ ఉన్నారో వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కారనుకో బోట్ ఆన్ ఫైర్, మ్యాన్ ఓవర్ బోట్, రిపేర్స్ ఇన్ బోట్ డ్రోనింగ్లో ఉంటే ఈ బటన్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును సార్. అక్కడికి వెళ్ళి స్టేషన్కి, అక్కడ నుంచి కోస్ట్ గార్డ్కి ఇస్తే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడానికి కోస్ట్ గార్డ్ వెళ్ళి సంరక్షిస్తారు సార్. ఇది సార్ ఇది మనం 100% సబ్సిడీలో PMSSలో ఇస్తున్నాం సార్. ఫిషర్మెన్కి అన్ని బోట్లో పెడతాం సార్. రికగ్నైజ్డ్ బోట్. థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. ఇవన్నీ వీలిరా. I came from Kerala 2015 when you were the CM. So I put up a seafood industry here. We have about 1,600 people working here. It's your inspiration and this thing which we have come here. I am so impressed the way in which you were conducting today, congratulating all the people and other things. It's a great inspiration, sir. Because of you, we come here and we have put up a 1,600. Excellent. We are more into value-added products, sir. You have to go to end to end. Zero waste should be there. Yes, sir. That We'll definitely work towards you that, bring sir. all technologies. We'll work. Definitely, sir. బాగా సహాయం చేస్తున్నాం. P4 మొత్తం I'm very happy. Thank you, sir. నేను పార్ట్నర్ అన్నా మధు అని కూడా. Okay. All the best. Thanks. Thank you. Congrats. Sir. With your blessings, we have initiated the Andhra Pradesh Furniture Mega Cluster, and this will be in 1,000 acres in the Gudur area only. Yeah, global map, Yes, furniture. So this will be, by your blessings, the India's first when it will be born, and very soon we'll start this thing. And our teams have already been deployed to various countries, including Japan, China, Korea, Italy UK, also. Italy also. So they are already talking with the investors. We will bring international investors into it. We are thinking to generate a revenue, total employment of 40 to 50,000 in the coming years. Once Even you have initiated. to make it one shopping model. Right, sir. Warehousing and shopping. Right, sir. So Anybody will come and book it. Okay, yes, sir. Experience Demo area is there. So it is a complete integrated model. everything. Everything Once will you be there. show me the proposals, I will also guide. And one small request from the government, sir. We request the land from the government to give us on the deferred payment plan for 5 years, so that we can start immediately. You work it. You will work it. Head by head. పురుషోత్తం అండి, విశాఖ గ్రూప్ సార్. వివేక్ సార్ మీకు తెలుసు అనుకుంటే Yeah. నిన్న లాస్ట్ వీక్లో Yeah. Last time కలిసాం. హాస్పిటల్ కన్వే టు రిగార్డ్స్ అండి. ఇక్కడ మనం పెడుతున్నాం సార్ గూడూరు దగ్గరే. కలెక్టర్ గారు 37 acres ల్యాండ్ ఎలొకేట్ చేశారు. DPR మీ దగ్గరికి వచ్చిందండి. ఆ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వర్టికల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 17 ప్లాంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జిప్సమ్ డివిజన్లో ఇప్పుడు సౌత్లో ఇదే పెద్ద 17 మిలియన్ 25 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ప్లాంట్ పెడుతుంది. మీకు గుర్తుంటే సార్ లాస్ట్ మీరు రూలింగ్లో ఉన్నప్పుడు జూన్ వైజాగ్లో ఒకటి పెట్టాను సార్. అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆపరేషన్. ఇప్పుడు మళ్ళీ అదే ప్లాంట్